ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హీరోయిన్ తమన్నా 2007లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పాలబుగ్గల సుందరి ఇప్పటి వరకు తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ప్రస్తుతం తమన్నా పెద్దగా సినిమాల్లో నటించకపోయినా వెబ్ సిరీస్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడు తమన్నా గురించి ఎందుకనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకంటే ఈ హీరోయిన్ పై కర్ణాటకకు చెందిన ఓ పార్టీ ఎంపీ హాట్ కమెంట్స్ చేశారు. ఆ నిర్ణయం గనుక వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి, తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకు తమన్నా చేసిన ఆ తప్పేంటి? ఆ ఎంపీ ఎందుకు అంతలా ఆగ్రహంతో ఉన్నాడు? అసలు ఏం జరిగింది? కర్ణాటక ప్రభుత్వం ప్రముఖ హీరోయిన్ తమన్నాను మైసూర్ శాండల్ సబ్బులకు శ్రీగంధముకు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సర్కార్ తమన్నాతో 2 ఏళ్ల పాటు ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీనికోసం మిల్కీ బ్యూటీకి భారీ మొత్తంలో అంటే 6.20 కోట్ల వరకు చెల్లించినట్లుగా కూడా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై గత 2 రోజులు కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. లోకల్ హీరోయిన్స్ ను మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కర్ణాటక ఎంపీ కృష్ణదత్త ఒడేయార్ ఈ అంశంపై తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పూర్వీకుడు కృష్ణరాజు ఒడేయార్ 1916లో పెట్టిన మైసూర్ కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్ గా పెట్టడం ఏంటంటూ ప్రశ్నించారు. కన్నడ భాష రాని వారికి, కర్ణాటక సంస్కృతి సాంప్రదాయం తెలియని వారిని 6.2 కోట్లు పెట్టి అంబాసిడర్ గా పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అస్సలొద్దని, కాదు కూడదని ఆమెను అలాగే కొనసాగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.